తెచ్చుకున్న తెలంగాణ పదిలంగా ఉండాలంటే దొంగల పాలన పోవాలి. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ దీక్షా దివస్ సందర్భంగా కంది గ్రామంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం సంగారెడ్డి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షతన దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ 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 తెలంగాణ మన వీరులకు, జోహార్ 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 తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్ కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ జై తెలంగాణ అసలు కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ గారు implement UPA come ఇది కంది నరసింహ భూపాల్ రెడ్డి గారిని క్రాంతి వరలక్ష్మి గారు, డిసిఎస్ చైర్మన్ గారు, శివకుమార్ గారు, ఉద్యమకారులు మా బంగారు గారు, గారు రాజీనామా చేసి తెలంగాణ కోసం తెలంగాణ సాధించడమే ఏక లక్షణం. మరి ఆ లక్ష్యం కోసమే మరి ఎన్నోసార్లు వాళ్ళ పదవులకు సంబంధించి త్యాగం చేసినటువంటి చరిత్ర. మరి ఆనాడు ఉద్యమాన్ని అణచివేయాలని కాంగ్రెస్ ఆలోచన చేసింది. ఈనాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పి మాట్లాడటం మరి వారి విఘ్నత, వారి మూర్ఖత్వం. మరి ఇవన్నీ కలగలిపితే మరి తెలంగాణకు సంబంధించి సాధించిన యోధుడు మరి తెలంగాణ ఏ రకంగా ఉండాలనే స్వప్నం ఆశించిన విధంగా తెలంగాణని అన్ని కోణాల్లో మరి
మార్పు తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు కుల వృత్తుల వాళ్ళకి, అన్ని కులాలు అన్ని వర్ణాల వాళ్ళకి మరి ఈ న్యాయం చేస్తూ దేశంలో తెలంగాణ రాష్ట్రానికి ఒక ఉన్నతమైన కీర్తిని తీసుకొచ్చినటువంటి ఒక మహనీయుడు, మన తెలంగాణ చరిత్రని ప్రపంచంలో సైతం మెచ్చుకునేటట్టుగా చేసినటువంటి మహనీయుడు. మరి ఆ మహనీయుడు కోరుకొని మరి ఆ రోజు దీక్ష పోనింది కాబట్టి తెలంగాణ సాధించుకోవటం అని జరిగింది. మరి ఈరోజు తెలంగాణ ఆగమైపోతున్న సందర్భంలో మళ్ళా కేసీఆర్ గారే రావాలి, కేసీఆర్ గారు వస్తేనే మరి రాష్ట్రానికి మళ్ళా ఒక ఉన్నతమైన మరి కీర్తి లభించే పరిస్థితి ఉన్నది అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఈ దీక్షా దివస్కి మరి చాలా సంఖ్యలో హాజరైన మీకు అందరికీ మరోసారి నమస్కరిస్తూ ఇప్పుడు మన ముఖ్య అతిథులు అన్న దేవి